చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు సందర్భం లేకపోయినా అసందర్భోచితంగా కూడా చాలా విషయాలు వారు ప్రస్తావిస్తున్నారు. 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా తీసుకురాగలిగారా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య స్థితుల గురించి, ఆరోగ్య వ్యవస్థ గురించి ఏనాడైనా ఆలోచించగలిగారా? దీనికి సమాధానాన్ని స్ట్రైట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా? ఎక్కడా కూడా సరైన సమాధానం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మరో 10 మెడికల్ కాలేజీలు దాదాపు 80% పూర్తి చేసి అన్ని పర్మిషన్స్ కూడా తీసుకొచ్చిన తర్వాత దురదృష్టం రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిన తర్వాత అదే విధానాన్ని కొనసాగించకుండా అలవాటైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ ముందుకెళ్తున్నారు. ఇవాళే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో వచ్చినా సరే, ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో, ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన రోజుల్లో కూడా 53 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడు గారిదే. అదే పరిస్థితి మళ్ళీ ఇవాళ చేస్తున్నారు. ఇవాళ మనం అందరం కూడా ఒక్క విషయాన్ని ఆలోచించాలి. భారతదేశంలో ఏదైనా ఒక మెడికల్ కాలేజ్ కానీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, ఒక ప్రైవేట్ హాస్పిటల్ కానీ పర్మిషన్ ఇవ్వాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్లో ప్రధానమైనటువంటి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, 10% ఆ హాస్పిటల్స్లో బెడ్స్ని పేదలకి కేటాయించాలి, ఉచితంగా కేటాయించాలి. అలాగే ఆ హాస్పిటల్స్లో అవుట్ పేషెంట్స్ వచ్చే వాళ్ళకి 30% ఉచితంగా అవుట్ పేషెంట్స్ని చూడాలి. ఇది ఎక్కడన్నా జరుగుతుందా రాష్ట్రంలో? దేశం అందా? ఇవాళ మన జిల్లాలోనే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఎక్కడన్నా జరుగుతుందా అసలు? ఎక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా దీన్ని అమలు చేయట్లేదు. అలాంటిది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు హాస్యాస్పదమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు.